హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. స్టూడెంట్స్, ఇవాల్టి వీడియోలో నేను ఒక న్యూ యూస్ఫుల్ స్ట్రక్చర్తో మీ ముందటికి వచ్చాను. ఇప్పుడు మనము నేర్చుకుందాము. అతను చాలా ప్రశ్నలతో నన్ను విసిగించాడు. నేను పని చేస్తున్నప్పుడు నన్ను చికాకు పెట్టకు లేదా విసిగించకు. ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడాలంటే ఎలాంటి స్ట్రక్చర్ యూస్ చేస్తామో చూద్దాం. ఇంగ్లీష్లో వర్బ్ వచ్చేసి పెస్టర్ అని యూస్ చేస్తాం. అంటే తరచూ అడుగుతూ విసిగించడం అని అర్థం. పెస్టర్, పెస్టర్స్ ప్రజెంట్ టెన్స్లో, పెస్టర్డ్ పాస్ట్ టెన్స్లో, పెస్టరింగ్ కంటిన్యూస్ టెన్సెస్లో యూస్ చేస్తాము. స్టూడెంట్స్, నౌ లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అతను చాలా ప్రశ్నలతో నన్ను విసిగించాడు. హీ పెస్టర్డ్ మీ విత్ టూ మెనీ క్వశ్చన్స్. He pestered me with too many questions. నీ అక్కను ఇక చికాకు పెట్టొద్దు. Stop pestering your sister. Stop pestering your sister. నేను పని చేస్తున్నప్పుడు నన్ను చికాకు పెట్టకు లేదా విసిగించకు. Don't pester me while I am working. Don't pester me while I am working. ఆ అబ్బాయి ఐస్ క్రీమ్ కొని ఇవ్వమని తల్లిని వెసిగిస్తున్నాడు. The boy is pestering his mom for ice cream. The boy is pestering his mom for ice cream. స్టూడెంట్స్, ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. దానికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో రాయండి. మరి ఆ క్వశ్చన్ వచ్చేసి, అర్థం లేని ప్రశ్నలతో నన్ను విసిగించకు. అర్థం లేని ప్రశ్నలతో నన్ను విసిగించకు. స్టూడెంట్స్, కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎంత ఎక్కువ వీలైతే అంత షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే యూ విల్ నాట్ మిస్ మై వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.